అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నిరసనలు జరుగుతున్నాయి. అగ్రరాజ్యంలో అన్నింటికంటే పెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్లో జరుగుతున్న నిరసనల కారణంగా రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత 4 రోజులుగా గొడవలు అస్సలు ఆగడమే లేదు. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న పనులతో కాలిఫోర్నియా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. కాలిఫోర్నియా ప్రభుత్వ పెద్దలతో కనీసం సంప్రదించకుండా నియంతలా వ్యవహరిస్తున్నారంటూ చెబుతున్నారు. ట్రంప్ తీరు వల్ల లాస్ ఏంజల్స్లోనే కాదు, మొత్తం కాలిఫోర్నియాలో ఉద్రిక్తత పెరుగుతోందని రాష్ట్ర గవర్నర్ న్యూసం ఆరోపించారు. ప్రజా భద్రతను అస్సలు ట్రంప్ పట్టించుకోవడం లేదన్నారు. ఇగోలకు పోయి వ్యవహరిస్తున్నారని అన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం గవర్నర్తో పాటు ఇతర అధికారులపై మండిపడ్డారు. వారి బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఆందోళనలను అదుపులోకి తీసుకురాలేకపోయారని అన్నారు. అందుకే తాను రంగంలోకి దిగానని ట్రంప్ తనని తాను సమర్థించుకున్నారు. అక్రమ వలసదారులను విడిచిపెట్టమని అన్నారు. వాస్తవానికి ట్రంప్ పాలన రెండోసారి మొదలైనప్పటి నుంచే కాలిఫోర్నియా ఫెడరల్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించారు. యునైటెడ్ స్టేట్స్లో రాష్ట్రాల అధికారాలు ఫెడరల్ వ్యవస్థలో కీలకమైన అంశం. అమెరికా రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను విభజిస్తుంది. ఈ అధికారాల విభజనను ఫెడరలిజం అని అంటారు. రాష్ట్రానికి సంబంధించిన విద్య, న్యాయం, వాణిజ్యం ఇలా ఏదైనా రాష్ట్ర అధికారులు గవర్నర్, మేయర్ లాంటి వారే నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఫెడరల్ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటే రాష్ట్ర ప్రతినిధుల అనుమతి తీసుకోవాలి. ఇక్కడే ట్రంప్ మరో తప్పు చేశారని కాలిఫోర్నియా గవర్నర్ చెప్పారు. నిబంధనలు ఏవీ పట్టించుకోకుండా, ఎవరికీ చెప్పకుండా అక్రమ వలసదారుల కోసం తనిఖీలు చేశారని అన్నారు. అంతేకాదు 2000 మంది నేషనల్ గార్డ్స్ను పంపించడంపై సీరియస్ అయ్యారు. ట్రంప్ విధానాలతో కాలిఫోర్నియా ప్రయోజనాలు, స్వయం ప్రతిపత్తికి ముప్పు వాటిల్లుతుందని భావించింది రాష్ట్ర ప్రభుత్వం. తీసి పారేస్తున్నట్లు ట్రంప్ వ్యవహరించడంతో డొనాల్డ్ ట్రంప్పై గవర్నర్ న్యూసం ఫెడరల్ దావా వేశారు. దాంతో భవిష్యత్తులో ట్రంప్కు ఇబ్బందులు తప్పవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ దావా విషయంలో ట్రంప్ గెలిచే అవకాశం లేదంటున్నారు. ఎందుకంటే అమెరికా నిబంధనలు, రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు రాష్ట్రాల అధికారాలను చేతుల్లోకి తీసుకోకూడదు. న్యాయస్థానం కూడా దీన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక మరోవైపు ట్రంప్పై ప్రజలు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా టర్మ్ పూర్తి కాకముందే దిగిపోయే అవకాశాలున్నాయని అంటున్నారు.